హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. పూలు చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి కాకతీయ జువాలజికల్ పార్క్, అదేనండి జూ పార్క్. హన్మకొండ హంటర్ రోడ్లో అయితే ఉంటుంది. చుట్టుపక్కల ఏరియా వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. మేము డిగ్రీలో హాస్టల్లో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం. మంత్లీ వన్స్ అయినా కంపల్సరీ విజిట్ చేసేవాళ్ళం. అలా టైంపాస్ కోసం అని సండేస్ వస్తే మాత్రం వెళ్ళే వాళ్ళం. ఇది వచ్చేసి ఎలుగుబంటి అంటారు కదా, అది ఉంటుంది. కాకపోతే మాకు 2 times హ్యాండ్ ఇచ్చింది, కనిపించలేదు. ఇవి తెల్ల కోళ్ళు అంట అండి. ఇవి అడవి నుంచి వచ్చినాయి. నెక్స్ట్ ఇవి నల్ల కోళ్ళు, ఇవి కూడా అడవి కోళ్ళేనంట. అందులోనే పికాక్స్ కూడా ఉన్నాయి. మా చిటితలు వచ్చేసి వీడియోస్ తీసుకుంటున్నావు, నన్ను ఫొటోస్ తీయట్లేదని అలిగి ఎలా నిలిచింది చూడండి. దానికోసమైనా ఫొటోస్ తీసాను కొన్ని. సో నెక్స్ట్ వచ్చేసి పావురాలు అయితే చూడండి నేను చక్కగా ఆడుకుంటున్నాయో. సో మనకి డైలీ వారి లైఫ్లో అయితే బిజీగా అయిపోతాం కదా. సో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన మైండ్ అండ్ బాడీ అయితే బాగా రిలాక్స్ అవుతుంది. మధ్య మధ్యలో వెళ్తే మనకు కూడా కాస్త రిలీఫ్గా అనేది ఉంటుంది. సో ప్యారెట్స్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో అది చూస్తున్నారు కదా, మంచిగా హాయిగా చాలా బాగా ఆడుకుంటున్నాయి. మెష్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వీడియోస్ అనేవి క్లమ్జీగా వచ్చాయండి. సో అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. సో ఇవి మేబీ సిబ్లింగ్స్ ఏమో ఎలా కొట్టుకుంటున్నాయి చూడండి. అది జరిగిన కొద్దీ దాన్ని కొడుతూ వెళ్తుంది. సో మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పక్కా సిబ్లింగ్సేనండి. నెక్స్ట్ వచ్చేసి టర్టిల్ పాండ్ ఉంది. ఇందులో 2 types ఆఫ్ పాండ్స్ అయితే ఉన్నాయి. వీటిని వచ్చేసి స్టార్ టర్టిల్స్ అంటారు. సో ఇవన్నీ చూస్తున్నాయి కదా, స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి. కరెక్ట్ అబ్జర్వ్ చేస్తేనే అక్కడ టర్టిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది చూడండి బాగా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నాటు టాటాయిస్ అనమాట, అంటే దేశీ అంటారు కదా అవి. ఇగో ఇక్కడ పికాక్స్ రైట్ సైడ్లో ఉంది చూడండి. అది పురి విప్పడానికి తయారుగా ఉంది. మన గొంతులు చిన్నగా ఉండవు, దెబ్బకి దడుచుకొని తోక ముడుచుకుంది అది. లేకపోతే మేము మంచిగా ఆ దృశ్యం అయితే బాగా చూసేవాళ్ళం. మా వాయిసెస్కి భయపడి అదైతే నార్మల్గా అయిపోయింది. సో ఇవి మెష్లోనే కాకుండా బయట కూడా ఉన్నాయి. చెట్ల మీదకి అలా ఎగురుతూ వెళ్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి, చూడడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్ పాండ్ అనమాట. ఇక్కడ కూడా 2 ponds అయితే ఉన్నాయి. ఇక్కడ రాక్లా కనిపిస్తుంది చూడండి క్రొకడైల్, అండ్ ఇందులో అయితే వాటర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా హంస, వయారి భామాని హంస నడక అంటారు కదా. అసలు అది ఎంత బాగా వస్తుంది చూడండి. అసలు అది మూమెంట్ అయింది కూడా మనకి కళ్ళకి కనిపించట్లేదు, అంత బాగా వస్తుంది. అసలు కదిలినట్టు కనిపించట్లేదు, కానీ ముందుకైతే ఈతూ వస్తుంది. ఇది తెల్ల హంస 1 side ఉంది. సెకండ్ సైడ్ నల్ల హంస కూడా ఉంది. సో చూస్తున్నారు కదా అది ఎంత బాగా వచ్చి చూస్తుందో. ఇవి వచ్చేసి నల్ల హంసలు అండి. తెల్ల హంస ఒకటే ఉంది, కానీ నల్లవైతే 2 ఉన్నాయి. సో దీని నుంచి ముందుకెళ్ళగానే ఇది వచ్చేసి తొండ అంట అండి, పచ్చ తొండ అంటారంట. ఇవి అంతరించిపోయే వాటిలో అయితే ఉన్నాయంట. సో నెక్స్ట్ వచ్చేసి కొండ ముచ్చులు చూడండి. అసలు వాటికి మనుషులను చూసి బాగా అలవాటైంది. కెమెరా పెట్టగానే ఎలా పోజెస్ ఇస్తున్నాయో చూడండి. అసలు అవి అయితే కెమెరా వెనక ఉన్న వాళ్ళ కెమెరాని చూసి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చినాయి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో చూడండి ఎట్లా పోజులు ఇస్తుందో. ఇదైతే అస్సలు ఆగట్లేదు, అటు ఇటు పరిగెడుతూ ఉంది. పైన అయితే ఒకటి ఉంది. సో చెప్పాను కదా పికాక్స్ పైకి ఎగురుతూ ఉన్నాయని, అదైతే పైన అక్కడ 2 పికాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా పావురాలు. ఫస్ట్ ఒక సైడ్ ఉన్నాయి, మళ్ళీ ఇటు సైడ్ కూడా పావురాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మీలో పింక్ కలర్ మందారం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నక్క, సేమ్ చూడడానికి కుక్కలా కనిపిస్తుంది. నేనైతే నక్కని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ లోపల కూడా ఇంకో నక్క అనేది ఉంది. ఉడతలు కూడా చాలా ఉన్నాయండి. అది చూడండి ఎంత చక్కగా వెళ్తుందో. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా అండి చిరుత పులి. నిజంగా అసలు అది ఎట్లా తిరుగుతుంది చూడండి. దగ్గరకు వస్తే మాత్రం ప్రాణం పైన పోయేంత సైజులో ఉంది అదైతే, కానీ ముందుకు రావట్లేదు, లోపలే ఉంది ఇదైతే. ఎంత రాజసాబులా తిరుగుతుందో అదైతే అసలు చూడండి. నెక్స్ట్ ఇటు వచ్చేసి బటర్ఫ్లై పార్క్, అటు ఆస్ట్రిచెస్ అండ్ కార్తీక వనం అనేది ఉంది. ఆస్ట్రిచ్లు వీటికి కూడా బాగా అలవాటు అయిందండి. వీడియోస్కి ఫొటోస్కి పోజెస్ ఇవ్వడం, అది ఎంత బాగా నిలిచింది నిలువుగా అసలు. ఇది వచ్చేసి బెంగాల్ టైగర్ అంటారు కదా, తెల్ల పులి, అదనమాట. అసలు అది చూడడానికి బొమ్మలాగా ఉంది. అది పైకి తల ఎత్తితే తప్ప మాకు అర్థం కాలేదు నిజంగానే పులి ఉంది అక్కడ అని. అట్లా ఉంది అదైతే. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉందండి అది కూడా. చిరుతపులి అనుకున్నా, కానీ దానికన్నా తెల్లపులి ఇంకా చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి
డీర్స్ అన్నమాట, కృష్ణ జింకలు అంటారు కదా అవి. ఇంకో సైడ్ మన మూషిక జింక అని కూడా ఉంది, అది కూడా లేదండి, లోపలికి వెళ్ళిపోయినట్టు. మేము వెళ్ళే వరకు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అవగానే అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయంట. సో ఇక్కడ ఇంకా దుప్పులు, కృష్ణ జింకలు అన్నీ కలిసి ఉన్నాయండి. కనుజు అంటారంట, సాంబార్ డీర్ అంట. ఎప్పుడైనా మీరు పేరు విన్నారా? అండ్ ఈ కాయలు ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి మా రాజాసాబ్ ఎట్లా వస్తున్నాడు, మొత్తం వాడదే అన్నట్టుగా ఎట్లా నడుస్తున్నాడు చూడండి. అండ్ ఆస్ట్రిచ్ లాస్ట్లో. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అనమాట. రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, వాటికి అట్రాక్ట్ అయ్యి అయితే రకరకాల బటర్ఫ్లైస్ వస్తున్నాయి. సో వీడియోలో కరెక్ట్ కనిపించట్లేదు, కానీ బయట అయితే చాలా కలర్స్ ఉన్నాయండి బటర్ఫ్లైస్ కూడా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.